ఈనాటి కథ శీర్షిక బాదరాయణ సంబంధం. అనగనగా ఒక ఊళ్ళో అప్పం బొట్లు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూచి వద్దామని బండి మీద బయలుదేరాడు. మిటమిటలాడే మండు టెండలో మధ్యాహ్నం 2 జాములయ్యేసరికల్లా ఆయన ఓ గ్రామం చేరుకున్నాడు. చూడబోతే బంధువుల ఊరు చేరడానికి ఇంకా 4 కోసులున్నదాయే. పొద్దుటనగా తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో నకనక ఆకలంటుంది. మరి భోజనం మాటేమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా, ఎరిగి ఉన్నవాళ్ళైనా కూడా ఎవ్వరూ లేరు. ఏమిటోయ్ పరమేశ్వర, ఇలా వచ్చిందే నా సంగతి అని ఆలోచిస్తూ మరొక 10 గజాల దూరం వెళ్ళేసరికి ఒక రేగి చెట్టు నీడన చిన్న ఇల్లు కనపడ్డాయి. వీధి అరుగుపైన విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మడు కూడా కనపడ్డాడు. ఆయనను చూడగానే అప్పం బొట్లుకు ఒక ఆలోచన తట్టింది. ఇది